శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట 9 మంది చనిపోవడం, 10 మందికి పైగా గాయాల పాలవ్వడం. సరే, దీని మీద కేంద్రం దగ్గర నుంచి రాష్ట్రం వరకు అందరూ ప్రముఖులందరూ కూడా స్పందించారు. కేంద్రం 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే రాష్ట్రం 15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అండ్ అది ప్రైవేట్ పరిధిలో ఉంది, మాకు చెప్పలేదు, మాకు తెలియదు అని చెప్పి ప్రభుత్వ స్పందన. ఈ స్పందన మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. దారుణం, అక్కడ అంతమంది వచ్చారు. చివరికి స్టీల్ బ్యారికేడ్లు ఉంటే అవి కానీ ఇరిగిపోయాయి. ఇంకా తీవ్రత ఎంత ఉందో ఈ జస్ట్ ఇమాజిన్. అన్ని వేల మంది వస్తే, అంత తొక్కిసలాట జరిగేటైతే స్టీల్ బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తే, పైగా చిన్న తిరుపతి అని రాస్తూ ఉన్నాయి కొన్ని పత్రికలు. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది అని. ఇంత జరిగితే పోలీసులకు తెలియదట, ప్రభుత్వానికి తెలియదట. ఏం చేద్దాం? ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఒక ప్రతినిధి బృందాన్ని సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ గారు అయితే ఉంది, కన్నబాబు గారు, ధర్మాన కృష్ణదాస్ గారు, స్థానిక నాయకులైనటువంటి శ్రీధర్ అప్పలరాజు గారు, పలాస కాన్స్టిట్యున్సీలోనే ఇది జరిగింది. నిన్న కూడా అప్పలరాజు గారు పాపం తెలియగానే పరిగెత్తుకుంటూ వెళ్ళారు. స్వయాన డాక్టర్ కాబట్టి కొందరికి ప్రాథమిక వైద్యం అందిస్తూ కూడా కనిపించారు. అప్రిసియేటెడ్ థింగ్. సో ఇప్పుడు వైసీపీ ప్రతినిధి బృందం వెళ్ళింది. అక్కడ పరిశీలించి వాట్ మొత్తం వివరాలను వాళ్ళు జనం ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు. ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఏంది ప్రభుత్వానికి తెలుసా? అయితే ఇక్కడ ఆ ఆలయం కట్టించిన పెద్ద ఆయన ఎవరైతే ఉంటారో 90 ఏళ్ళ పైన, పాపం ఆయన జైల్లో పెట్టారని వార్తలు వస్తూ ఉన్నాయి. వదిలేరా లేదా తెలియదు. ఆయన నేను ఒకరోజు ముందే పోలీసులకు చెప్పాను అని చెప్పి మాట్లాడిన వీడియో వైసీపీ వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉన్నారు. నెట్టింటది సమాచారం లేదు అని ప్రభుత్వం చెబుతుంది. ఆయన అన్ని వేల మంది వచ్చినప్పుడు సమాచారం లేదు, ప్రభుత్వ పరిధిలోకి రాదు, ప్రైవేట్ పరిధిలోకి వస్తుంది. ఇవన్నీ యాక్సెప్టబుల్ ఆన్సర్సా? ప్రభుత్వం జవాబుదారీతనం నుంచి పక్కకు పోవడానికి చేసే ప్రయత్నాలు. చేతిలో పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి, ఏమైనా ఇట్లా చేసుకుంటూ వెళ్ళొచ్చు అంటే అది కుదరదు కదా. సరే, ఇప్పుడు కుదురుతుందిలేండి, అన్ని వ్యవస్థలు చేతిలో ఉన్నప్పుడు, ఎదురుదాడి ప్రధాన అస్త్రమైనప్పుడు. సరే, ఎనీహౌ వైసీపీ ప్రతినిధి బృందం వెళ్ళి ఏం తేలుస్తుంది, దాని మీద ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అన్నది చూడాలి.